దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. బలమును సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. మన దేవుని దగ్గర బలము సంతోషము ఉన్నాయంట. మనుషులు ఈ లోకంలో సంతోషము కొరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు మన దేవుడు మనలను బలపరిచేవాడు, సంతోషమును ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర మాత్రమే మనకు సంతోషము, ఆయన దగ్గర మాత్రమే మనకు బలము, ఆ కృప మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో మనుష్యుల దగ్గర కాదు, కానీ దేవుని దగ్గర మనకు సమస్తము కూడా దొరుకుతాయి. కాబట్టి దేవుణ్ణి మనము కలిగి ఉంటే, దేవుణ్ణి మనము వెంబడించగలిగితే, దేవునితో సహవాసము మనము కలిగి ఉంటే సమాధానం, సంతోషాన్ని పొందుకుంటాం. ఒకరోజు ఒక టీవీ ఇంటర్వ్యూ వారు మైకేల్ జాక్సన్ని ఇంటర్వ్యూ తీశారంట. ఆ ఇంటర్వ్యూలో వారు అడిగినటువంటి ఒక ప్రశ్న, అయ్యా, మీకు చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు, సొంత గృహాలు మీరు కలిగి ఉన్నారు, మీకు ఏ యొక్క బలహీనత వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని చూసుకోవడానికి అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, సంతోషానికి ఏం కొరత లేవు, మీరు చాలా ఆనందిస్తూ ఉన్నారని ఆ యొక్క ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడిగాడంట. అప్పుడు మైకేల్ జాక్సన్ చెప్పినటువంటి మాట, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేను ఒంటరి వాడను, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నేను కోరుకున్నవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ఒంటరిగా జీవిస్తున్నాను. నిజమే, తన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సంతోషాన్ని పొందుకోలేకపోయాడు, ఆనందాన్ని పొందుకోలేకపోయాడు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే. ఈరోజు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు గుండా నీవు వెళుతూ ఉన్నావు. నీ జీవితంలో ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు సమాధానం లేక, సంతోషం లేక, కొన్ని సమయాలలో మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఈరోజు ప్రభు దగ్గరికి రండి, సహాయం చేసే దేవుని దగ్గరికి రండి. మీకు ఏ కష్టమో ఉన్నా మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మీ కష్టంలో మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఏ యొక్క కన్నీటి అనుభవం గుండా నీవు వెళుతున్నావో ప్రభు దగ్గర పెట్టు, ప్రభు పాదాల దగ్గర పెట్టు. నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, సమాధానమును అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు, సమాధానము పరిశుద్ధాత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. బలము, సంతోషము మీ దగ్గర దొరుకుతాయని మాకు స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఈ వాగ్దానమును పొందుకుంటున్నారో వారికి సహాయం దయచేయండి. కుటుంబములో, జీవితంలో సమాధానము అనుగ్రహించండి. వారు చేయించిన ఉద్యోగంలో, వ్యాపారంలో, చిన్న చిన్న పనులలో, వారి కుటుంబాలలో గొప్ప సమాధానం, ఆనందం అనుగ్రహించి మీరే దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.